కాకిని కూడా గమనించండి, జీవితం అర్థమవుతుంది. సంపాదించుకోవడం ఎలాగో కాకి నుంచి నేర్చుకోవాలి. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడం ఎలాగో కాకి నుంచి నేర్చుకోవాలి. ఏదైనా లింక్ ఒకటి రాగానే క్లిక్ అనగానే మనం మొత్తం 3 వేలు పెట్టి నొక్కేస్తాం. నీకేమన్నా వాడు మేనప్ కొడుక నీకు ₹1,00,000 ఇవ్వడానికి బుద్ధి లేదు అసలు. పైగా ఎవరు నొక్కేవాడు మన పల్లెటూరు వాళ్ళు కాదండి. బీటెక్ ఎంటెక్ వెళ్ళి టెక్కునేందుకో తెలియదు. ఏదో దురాశ. నీకు ఎందుకు ఇస్తాడు వాడు? ఏమో వచ్చిందేమో అని నొక్కుతావు, మొత్తం నీ ఖాతా ఖాళీ. కాకిని చూసి నేర్చుకోవాలి సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడం. కాకి ఆ కమ్మి మీద, ఆ ఎనప కమ్మి మీద వాలింది అనుకోండి, ఏదైనా మాంసం మొక్క లేదా దోసకాయ మొక్క ఉంటుంది, దానికి శాకాహార మాంసాహారం 2 శుభ్రం, వెజ్ అండ్ నాన్ వెజ్, కామన్ హోటల్ ఏదైనా తినేస్తుంది. ఆడ ఉంచుంటాను. దానికి ఒకసారి పక్కన చిన్న మొక్క ఉందనుకోండి, 4 వైపులా చూస్తాను, దశ దిశలు చూస్తుంది. ఏ కెమెరా ఏ ఫోటోగ్రఫీ కుదరదా. అంటే ఎవరైనా ఉన్నారా, తప్పిస్తారా, బణాలేస్తారా, ఎవరన్నా ఇది ఎవరైనా తినేస్తారా, ఇంకో కాకి ఏమైనా ఉంది, ఎవరు చక్కమని పడుతుంది. మనం మిఠాయిని పెట్టుకుని రోడ్డు మీద చిన్నప్పుడు మేము తింటూ వెళ్ళేవాళ్ళం. కాకి వచ్చి ఒక దెబ్బ నెత్తి మీద కొట్టే, మేము నెత్తి మీద చూసుకునేలాగా ఉండమాయి. నెత్తి మీద కొడితే నెత్తి మీద కొడితే దానికి ఏమి రాదు. కానీ పైకి చూస్తాం కదా, ఇదో చేతిలో ఉండదు మాయి, రొట్టె ముక్క ఉండ ఏదైనా అయిపోయి కాకి అనేవాడు. కాకెత్తుకుపోయింది. పిల్లల్ని ఏడిపించడానికి కూడా సరదాకి ఇంకొక తిన్నాను ఏది అంటే కాకెత్తుకుపోయిందండి. అది వాళ్ళకి అందరికీ అర్థమైంది. కాకెత్తుకుపోయింది. ఇంత తెలివితేటలు ఉన్నాయండి కాకి.